క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అపోస్తలుడైన పౌలు అంటాడు, మనకింతకు ముందు జరిగినవన్నీ కూడా ఆది కాలం ముందు అంత్యకాలం ముందు నిలిచి ఉండేటువంటి మనకు దృష్టాంతములుగా ఉండడానికై అవి జరిగాయి అని. అంటే దృష్టాంతములుగా ఉండటం అంటే మన కొరకు అవి ఒక ఉదాహరణగా ఉంచబడ్డాయి, మన కొరకు అవి ఒక పాఠంగా ఉంచబడ్డాయి. మనం దానిని విని దాన్ని నేర్చుకుని దాన్ని అనుసరించి మన జీవితాలు కట్టుకోవడానికి దేవుడు సమస్తమైనటువంటి వాటన్నిటిని బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దేనిని దాయలేదండి. బైబిల్ గ్రంథంలో ప్రభు దేనిని దాయలేదు. ఆఖరికి పాపాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా బైబిల్లో రాశాడు. నోవహు కుమారులు చేసింది రాశాడు బైబిల్లో. లోతు యొక్క కుమార్తెలు చేసినటువంటి పాపముల గురించి రాయబడింది బైబిల్లో. మంచిని మంచిగాను చెడును చెడుగానే చాలా స్పష్టంగా బైబిల్లో ప్రస్తావన తెచ్చారు. ఎందుకు ఇవన్నీ ఇలా రాయబడ్డాయి అంటే పవిత్రమైన గ్రంథం అంటున్నారు కదా, పవిత్రమైన గ్రంథం పవిత్రమైన మాటలు ఉండాలి కదా అని అంటారు. కానీ వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా మనకు దృష్టాంతంగా ఉండడానికి, మనం దాన్ని చూసి పాఠం నేర్చుకోవడానికి ప్రభువు వారు వాటన్నిటిని ఇందులో రాసి పెట్టాడని రాస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల చరిత్ర ఇందులో రాయబడింది. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాడు దేవుడు అంటే తెరహు దగ్గర నుంచి ప్రారంభించాడు. తెరహు కుమారుడు అబ్రహాము, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది కుమారులు, 12 మంది గోత్రికులు, 12 రాజ్యాలుగా వారు స్థిరపడ్డం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీయులు మరి 400 సంవత్సరాలు దాస్యత్వంలో ఉండి వారు ఆ దాస్యంలోని మరలా తిరిగి కానానుకు వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. న్యాయాధిపతులు వారిని పరిపాలించిన తర్వాత ఇశ్రాయేలు అన్నారు, మాకు దేవుడు ఆ న్యాయాధిపతులు వద్దు, సకల లోక మర్యాద చెప్పిన మనకు ఒక రాజు కావాలి అన్నారు. అప్పుడు దేవుడు సౌలు అనేటువంటి బెన్యామీయుణ్ణి దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, రాజుగా నిలబెట్టాడు. రాజుగా నిలబెట్టిన తర్వాత సౌలు తన అధికారాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోయాడు. తర్వాత దేవుడు సౌలుకు బదులుగా దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ ముగ్గురు 12 గోత్రాల మీద రాజరికం చేశారు. ఈ 12 గోత్రాల మీద రాజరికం చేసిన తర్వాత ఈ 12 గోత్రాలు రాజరికం చేసిన సొలొమోను తర్వాత ఒక భయంకరమైనటువంటి రాజకీయ విప్లవం ఏర్పడి 2 రాజ్యాలుగా విడిపోయారు. అందులో మొదటిది ఇశ్రాయేలు రాజ్యము, రెండవది యోధా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యానికి సమరయ ముఖ్య పట్టణం, యోధా రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణం. 2 రాజ్యాలుగా విడిపోయినప్పటికీ 2 రాజ్యాలకు కూడా దేవుడు ఒకటే ఆలయాన్ని ఇచ్చాడు. ఆ ఆలయము యెరూషలేములో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెరూషలేములో దేవాలయాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోనే కట్టాడు. కానీ దేవాలయాన్ని కట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దావీదుకు వచ్చిన ఆలోచన దేవుడు స్థిరపరిచి సొలొమోను చేత ఆలయాన్ని కట్టాడు. బైబిల్ గ్రంథంలో అలాగున కొనసాగించినటువంటిది మరొకటి ఉంది. ఏంటంటే తెరహు కానానుకు బయలుదేరాడు. తెరహు, అబ్రహాము కానానుకు బయలుదేరలేదండి. అబ్రహాముకు ముందే అబ్రహాము తండ్రి బయలుదేరాడు. ఎక్కడికి? కానానుకి. అంటే అప్పుడు కానానుకు అని రాశాడు తప్ప అప్పటికి ఆ కానానికి ఆ ఊరు లేదు, ఆ పేరు లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాడు తెరహు.
హారాకు వరకు ఊరు అనేటువంటి ఊరు నుంచి, మెసొపొతేమియాలో ఉన్నటువంటి ఊరు అనేటువంటి పట్టణం నుంచి హారాను వరకు వచ్చి అక్కడ నివసించి ఇంకా ప్రయాణం చేయలేక అక్కడ కొన్నాళ్ళు నివాసం ఉండేతో పాటు ఆయన అక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును పిలుచుకుని ఆ తండ్రి అయినటువంటి తెరాహుకి ఇచ్చినటువంటి ఆ కలిగి ఉన్న ఆలోచనను అబ్రహాముకు దర్శనం రూపంలో స్థిరపరిచి అబ్రహాము సంతానాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? కానానుకు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పినవండి, తల్లిదండ్రులుగా మీరు కలిగి ఉన్న ఆలోచన అది దేవుని చిత్తమైతే, అది శ్రేష్టమైనదైతే దేవుడు దానిని నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఫలితాన్ని చూడకపోయినా నీ బిడ్డలు దానిని ఖచ్చితంగా కొనసాగిస్తారు. నీ యొక్క ఆలోచన, నీ దర్శనం నీతో ఆగిపోతాం. అది నీ పిల్లలకు దేవుడు దానిని కొనసాగింప చేయనుగాక. హల్లెలూయా. దానికి మంచి ఉదాహరణ నేనే. మా తండ్రి గారు పరిచర్య ప్రారంభించారు. ఆలోచన అయింది, విస్తరింపబడాలి, సంఘం అభివృద్ధి చెందాలి అని. కానీ ఆయన ఉన్నప్పుడు కొంతవరకు సంఘం విస్తరింపబడింది, ఆశీర్వదింపబడింది. కానీ తన తదుపరి తరంలో దేవుడు ఆ ఆలోచన స్థిరపరిచి మమ్మల్ని ఆయన తన సేవ కొరకు బలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదుతో కూడా దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన నేను స్థిరపరుస్తాను, ఇదిగో నీ సింహాసనం మీద నీ కొరకు ఒక కొడుకు ఉండక మానడా. ఆమేన్. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచన, మీరు కలిగి ఉన్నటువంటి తలంపులు, మీరు కలిగి ఉన్నటువంటి దర్శనాలు మీతో ఆగిపోకుండా తరతరముల వరకు దేవుడు దానిని స్థిరపరచునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. దావీదు ఆలోచించాడు. సొలొమోను చేత దాన్ని స్థిరపరిచాడు. అయితే సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఇది మనం అంతా దేనికోసం చదువుకుంటున్నామండి? సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు సొలొమోను యొక్క దేవాలయంలో అత్యంత ఎక్కువగా వాడబడినటువంటి వస్తువు ఏదైనా ఉందంటే బంగారం. ఎంత బంగారాన్ని వాడాడు? దావీదు ఇచ్చిన బంగారమే 34,20,000 కేజీల బంగారం ఉంది. దావీదు ఇచ్చిందే. మరి సొలొమోను పోగొట్టింది, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలయాన్ని కట్టడానికి దావీదు ఏకంగా 34,00,000 కేజీల బంగారాన్ని ఇచ్చాడు దేవుని మందిరం కట్టడానికి. ప్రజలు దేవునికి ఇచ్చేటువంటి అర్పణ అంత ఘనమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఇచ్చేటువంటి అర్పణ, మనం ఇచ్చే దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలి. దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచేదై ఉండాలి. ఎప్పుడైనా సరే రెండు విషయాలు జరిగితే, ఒకరికైనా మనం కానుకిచ్చేటప్పుడు, ఒకటి మనం అవతల వ్యక్తిని చులకనగా చేసి అన్న ఇవ్వాలి, లేకపోతే మన స్థితిని బట్టి ఆయన ఇవ్వాలి. ఒకసారి ఒక పెళ్ళిలో బట్టలు మార్చుకుంటారు కదా, పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు పెళ్ళి కూతురు తల్లిదండ్రులకి, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు పెళ్ళి కొడుకు తల్లిదండ్రులకి ఇస్తారు కదా. పెళ్ళి కొడుకు తల్లి పెళ్ళి కూతురు తల్లికి 3,000 రూపాయలు చేరుకుందట. హలో, ఎంత? 3,000 రూపాయలు చేరుకుందట. పెళ్ళి కూతురు తల్లి పెళ్ళి కొడుకు తల్లికి తక్కువ రూపాయలు ఖర్చు పెట్టి చేరుకుందట. ఆవిడంతా నాకు నచ్చలేదు. అందులో నేను 2 చెప్పాను. ఒకటి, ఆవిడ స్తోమత అదే ఉంటుంది. నీ స్తోమతను బట్టి నువ్వు పెట్టావు, నువ్వు పెట్టింది నీ స్తోమతను చూపిస్తుంది, అది నీకే ఘనత. ఆవిడ తక్కువ ఖర్చు పెట్టింది అంటున్నావు, ఆవిడ అంతే భరించగలదేమో, ఆవిడకి అంతే ఘనత ఉందేమో, ఆవిడ అంతే ఉందేమో తన దగ్గర అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఇచ్చేటప్పుడు మన యొక్క ఘనతను, మన యొక్క ప్రఖ్యాతిని, మన స్థితికి ఘనత తెచ్చేదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మాట చెప్తాను. ఒకసారి అలెగ్జాండర్ ఒకసారి రాజ్యాల్ని జయించుకుంటూ వెళ్తున్నాడు. రాజ్యాలు జయించుకుంటూ వెళ్తుంటే ఒక దివిని జయించాడు, ఒక పెద్ద దివిని. ఆ దివిని జయించిన తర్వాత వీళ్ళందరూ ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని పార్టీ చేసుకున్నారట. అలెగ్జాండర్ తన సైనిక అధికారులు, సైనిక
పెద్దలందరూ కూర్చొని పండగ చేసుకుంటున్నారట. అందరూ పండగ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈలోపు ఒక యవనస్తు నడుచుకుంటూ అలెగ్జాండర్ దగ్గరికి వచ్చాడట. అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ దగ్గర నిలబడ్డాడట. నిలబడితే అలెగ్జాండర్ అడిగాడట, ఎరా ఏం కావాలి నీకు అని అడిగాడట. ఏం లేదని అంట కదా మనం. ఆడ అలాగ అనలేదట. ఆ కుర్రాడు అన్నాడట, నాకు ఈ దివి కావాలన్నాడట. నువ్వు జయించావే, ఈ దివి కావాలన్నాడట. ఈ ఐలాండ్ కావాలి, ఐ నీడ్ దిస్ ఐలాండ్ అన్నాడట. ఐ నీడ్ దిస్ ఐలాండ్ యాజ్ ఎ గిఫ్ట్, నీ గిఫ్ట్గా నాకు ఇది కావాలన్నాడట. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, వెరీ గుడ్, తీసేసుకో అన్నాడట. పక్కన ఉన్న వాళ్ళందరూ అన్నారట, నీకు బుద్ధిగా లేదా, పిచ్చిగానా నీకు? మనం ఇంత కష్టపడి సాధించినటువంటి ఈ దివి నన్ను తీసేసుకోమన్నావేంటి? ఎంత కష్టపడ్డావు, ఎంత యుద్ధం చేసావు అని అంటే అప్పుడు రాజుగారు అన్నాడట, అలెగ్జాండర్ అన్నాడట, వాడు నన్ను అవమానపరచలేదు. హలో, వాడు నన్ను అవమానపరచలేదు. అదేంటి నిన్ను అవమానపరచకపోవడం ఏంటి? వాడు నా స్థితిని బట్టి అడిగాడు అన్నాడట. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? నా స్థితిని బట్టి అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సమస్యలు ఎత్తుకుంటే ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ అందులో ఒక పాజిటివ్ ఖచ్చితంగా మనం తీసుకోగలగాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడండి. మన ధనవంతులు చేయటకు ఆయన సమర్థుడు. మనం అడిగేటప్పుడు అయినా, మనం ఇచ్చేటప్పుడైనా ఎలా ఉండాలి? మనం అడిగేటప్పుడు ఆయన స్థితిని గౌరవించేదై ఉండాలి, మనం ఇచ్చేటప్పుడు మన స్థితిని గౌరవించేదై ఉండాలి. హల్లెలూయా. దేవుని స్థితిలో, దేవుని సంఘంలో మనం దిగజార్చుకోవద్దు. హల్లెలూయా. దావీదు, దేవుడు ఆశీర్వదించిన దానిని బట్టి దావీదు ఎంత ఇచ్చాడు? బంగారం 34,20,000 కేజీల బంగారం. దేవునికి స్తోత్రం. అంతటి దావీదు దేవుడికి ఇచ్చినటువంటి ఎలాంటి స్థితిని ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. 34,00,000 కేజీల బంగారం కదా. పోనీ అసలు దేవుడు మనల్ని దేవుని సన్నిధికి బంగారమే కానుకలుగా తెచ్చేవారుగా దీవించునుగాక. ఇప్పుడు ఆమెను అనుకోవాలంటే ఏంటి? ఇచ్చేవాళ్ళ, ఇప్పుడు దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుడు మనల్ని ఇలాగా ఇచ్చేవానిగా దీవించునుగాక అన్నాం. ఆమెను అన్నప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నా తెలుసా? బంగారం ఇచ్చేయాలి పాస్టర్ గారికి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనకి దేవుడు 10 కేజీలు బంగారం ఇస్తేనే కేజీ బంగారం దేవునికి ఇవ్వగలం. అలవాటు ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నేర్చుకోండి. అసలు దేవుడు మనలను దేవునికి విస్తారమైనటువంటి కానుకలు, విస్తారంగా దేవుని పని చేయవారిగా ప్రభు మనలను బలపరచును గాక. హల్లెలూయా. రైట్. దావీదు బంగారాన్ని ఇచ్చాడు, సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయం రాతి పనిముట్టు అస్సలు సౌండ్ రాలేదు. రాతి దేవాలయం కట్టేశాడు. రాతి ఆ యొక్క ఆలయాన్ని కట్టేటప్పుడు అంటండి, గోడ నిలబెట్టినప్పుడు అంటండి, ఎక్కడో పుస్తకంలో చదివాను నేను, రాతికి మధ్యలో మనం సున్నం వేస్తాం కదండి, ఆ సున్నానికి బదులు రాతికి మధ్యలో బంగారాన్ని పెట్టాడంట. ఎవరో? దేవునికి స్తోత్రం. అసలు మామూలు విషయం కాదు అది కదా. అలాగ దేవాలయాన్ని కట్టేసి దేవాలయం గోడలకి ప్లాస్టిక్ చేయించాడు. ప్లాస్టిక్ దేంతో చేపిస్తాం మనం? సొలొమోను అనగాదు. సొలొమోను ప్లాస్టిక్ దేంతో చేయించాడంటే, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను అంతటి దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. మొదటిది ఇశ్రాయేలు, రెండవది యూదా. జాగ్రత్తగా వినాలి. మొదటిది ఇశ్రాయేలు పట్టణం దేశము, రెండవది యూదా దేశం. ఇశ్రాయేలు దేశానికి సమరయ ముఖ్య పట్టణము, యూదా దేశానికి యెరూషలేము ముఖ్య పట్టణం. యెరూషలేములో దేవాలయం ఉంది. యెరూషలేములోనే దేవాలయం ఉంది. ఇశ్రాయేలు అందరికీ 12 గోత్రాలకి ఒకటే ఆలయం. ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తున్నారు, యూదా వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అంటే రాజులు పరిపాలిస్తున్నారు, యూదా మీద కూడా రాజులు పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలు మీద దావీదు సంతానానికి అవతల వారు పరిపాలన చేస్తున్నారు. దావీదు సంతానము యూదా దేశం మీద పరిపాలన చేస్తున్నారు. ఇలా పరిపాలన చేస్తూ ఉండగా కొంతకాలం అయ్యేసరికి ఇశ్రాయేలు దేశం మీదకి అష్షూరీయులు దండెత్తి వచ్చారు. అష్షూరీయులు దండెత్తి వచ్చినప్పుడు అష్షూరీయులు ఇశ్రాయేలులను చెరగొనిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా ఎవరి చేతికున్నారన్నారంటే, ఇశ్రాయేలు దేశం అంతా కూడా అష్షూరీయుల చేతి కింద ఉంది.
కొంతకాలం తర్వాత బబులోనులో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఈ పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఈ నెబుకద్నెజర్ రాజు తన యొక్క రాజరిక వ్యవస్థలో తాను కూడా తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని అష్షూరు రాజ్యం మీదకి పదండెత్తి అష్షూరు రాజ్యాన్ని తాను తన కైవాసం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు అష్షూరు రాజ్యం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? నెబుకద్నెజర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అష్షూరు దేశం నెబుకద్నెజర్ చేతిలోకి వెళ్ళిపోయిందంటే అష్షూరీయులతో పాటు ఎవరు కూడా వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీయులు కూడా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు కూడా అష్షూరీయులతో పాటు బబులోను దేశంలోనికి చెరగొనబడ్డారు. అప్పుడు నెబుకద్నెజర్ ఏమనుకున్నాడంటే మరలా యూదా దేశం మీదకి దండెత్తి వచ్చాడు. యూదా దేశం మీదకి దండెత్తి వచ్చి యూదా దేశాన్ని కూడా చెరగొని పోయాడు. అలా చెరగొని పోయినప్పుడు యూదా దేశాన్ని పాడు చేసినప్పుడు యూదా దేశంలో ఉన్నటువంటి బంగారం అంతటిని ఎత్తుకుని పోయాడు నెబుకద్నెజర్. అలా ఎత్తుకుని పోయేటప్పుడు నెబుకద్నెజర్కి ఏం కనబడిందంటే బంగారం ఎక్కడుంది ఎక్కువ? సొలొమోను దేవాలయంలో ఉంది. సొలొమోను దేవాలయంలో ఆభరణాలన్నీ కూడా సామగ్రి అంతా కూడా బంగారంతో సొలొమోను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవాలయంలో అటండి రాజ సేవక సంరక్షకులు లేకపోతే సైనికులు కాపలా కాసేటువంటి సైనికుల చేతిలో కూడా బంగారపు ఈటెలు ఉండేయట. హల్లెలూయా. అంటే రాజు అసలు దేవాలయం దగ్గర పనిచేసేవాడు అందరి చేతిలో బంగారమే. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతి పనిముట్టు కూడా బంగారంతోనే ఉంది. బంగారంతోనే ఉంది. రాజు వచ్చి ఆ బంగారం అంతగా ఒలుచుకుని పోయేటప్పుడు ఎవడో ఇట కొట్టినట్టున్నాడు. ఓ రాయి కొడితే రాయి కింద ఏముంది? చెప్పట్లేదు, బంగారం అంత. రాయి కొడితే బంగారం వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకో రాయి కొట్టారు. మళ్ళీ ఏమొచ్చింది? ఇలా ఒక్కో రాయి ఒలిసి మొత్తం దేవాలయం అంతటిని పడగొట్టి బంగారం అంతటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. అలా పట్టుకుని పోయిన తర్వాత ఇప్పుడు యూదా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము ఇప్పుడు ఎవరి చేతుల కింద ఉన్నాయి? నెబుకద్నెజర్ చేతిలో ఉన్నాయి, బబులోను చేతిలో ఉన్నాయి. అప్పుడు బబులోను చేతిలో ఉన్నట్టు కొంతకాలం తర్వాత ఈ బబులోను చేతిలో ఉన్నప్పుడే మన జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే బబులోను వచ్చి యూదా దేశ ప్రజలను తీసుకెళ్ళినప్పుడే దానియేలు, షద్రకు, మెషకు, అబెద్నెగో అన్న వాళ్ళు వెళ్ళారు. అప్పుడు దానియేలు వెళ్ళి బబులోను చెరలో ఉన్నప్పుడు అతను అధికారిగా ఉన్నప్పుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏంటంటే ఇదిగో మీరు ఇశ్రాయేలు యూదులందరూ కూడా ఈ దేశములో ఈ ప్రాంతంలో అన్య దేశపు చేతి కింద 70 సంవత్సరాలు ఉంటారు. 70 సంవత్సరాలు ఉన్న తర్వాత మాత్రమే వారికి విముక్తి కలుగుతుందని ప్రవచించాడు. ఈ 70 సంవత్సరాలు కలిగినటువంటి మార్పు ఏంటంటే నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత బబులోను దేశం తర్వాత మాదియా పారసిక దేశము మరలా పైకి వచ్చింది. మాదియా పారసిక రాజు అయినటువంటి కోరేషు వచ్చి బబులోను దేశం అంతటిని కూడా ఏలుబడిలోని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నో రాజ్యం ఏంటిది? 3. ఎవరెవరు? మొదటిది అష్షూరీయులు, రెండవది బబులోను దేశం, మూడవది పారసిక దేశం. ఇప్పుడు పారసికుల యొక్క ఏలుబడిలో ఉన్నారు వీళ్ళందరూ. పారసికుల ఏలుబడిలో ఉన్నారు. ఈ పారసికుల యొక్క రాజు అయినటువంటి కోరేషు ఇశ్రాయేలుల మీద జాలి పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అప్పటికి 70 సంవత్సరాలు పూర్తయింది. కోరేషు ఇశ్రాయేలు ప్రజల పట్ల జాలిపడి ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలులారా మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకరికి మన పట్ల జాలి కలగాలన్నా, ఒకరికి మన పట్ల దయ కలగాలి అన్నా అది మనం సంపాదించుకుంటే రాదండి. అది దేవుడిస్తేనే. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అప్పుడప్పుడు ఉంటాం కదా, కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుందట, కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట. ఎందుకో కొంతమంది చూస్తే అత్తమాట్లు తిట్టాలనిపిస్తుంది కదండి. మనల్ని చూసిన వెంటనే మన మీద దయ పుట్టాలి అంటే మన ముఖంలో ఏం లేదండి, అంతా దేవుని కృపలోనే ఉంది. ఆమేన్. దేవుని కృప మన ఎడలో ఉంటే
ఈ దేశంలో ఈ భూమి మీద మనం ఎక్కడ నివసించినా ఆ ప్రజలకు దేవుడు మన పట్ల దయను కలిగిస్తాడు. ఆ ప్రజలకు అధికారులకు మన పట్ల ప్రేమను కలిగిస్తాడు. ఆమేన్. మనము ప్రేమను దయను సంపాదించుకోవడానికి ప్రయాసపడనక్కర్లేదండి. మనం దేవుని ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడితే చాలు. దేవుని కృపను సంపాదించుకోవడానికి ప్రయాసపడితే చాలు. ఆయన కృప ఉంటే చాలు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి మనుషుల యొక్క హృదయాలు మన పట్ల దయ కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని కృపను పొందుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని చేతి కింద ఉంటామో, ఆయన సమస్తమైన మనుషులకు మన మీద దయను కలిగించి మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైనటువంటి చేతులను మన నుండి దూరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి ఏలుబడి, మనల్ని అనగొట్టాలనుకున్న ప్రతి ఒక్క కాలు, నా కాలు కింద ఎట్టుకుని చూద్దాం అనుకుంటున్నాడు ఎవడైనా తన కాలు కింద నేను పెట్టాలనుకుంటే, ఎవడైనా తన యొక్క అధికారాన్ని మీద చలాయించాలనుకుంటే, ఎవడైనా తన కాడిని నీ భుజం మీద పెట్టాలనుకుంటే, దేవుని కృపకు నువ్వు పాత్రుడు అయితే, ఎవడి కాలు అయితే నీ మీద పెట్టాలనుకున్నాడో వాడిని నీ పాదాల కింద పెడతాడు. అది దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమెను అనాలన్నమాట. ఎవని కాడైతే నీ మీద పెట్టి నేను బలవంతంగా నీ చేత పని చేయించాలనుకున్నాడో ఆ కాడిని దేవుడు విరగొడతాడు. ఆమేన్. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడగా కోరేషుకి ఇశ్రాయేలు పక్షాన దయ పుట్టగా ఆ పర్షియన్ రాజు ఆ పర్షియల యొక్క రాజు ఇశ్రాయేలుకు అధికారాన్ని ఇవ్వగా ఇశ్రాయేలు మూడు దఫాలుగా తిరిగి వారు ఇశ్రాయేలు దేశానికి, తమ సొంత దేశానికి వచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాల తర్వాత. 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు అయితే 3 రాజ్యాలు మారారు, యూదులైతే 2 రాజ్యాలు మారారు. అప్పుడు వీరికి విముక్తి కలగగా వారు తిరిగి తమ దేశాలకు ప్రయాణమవుతున్నారు. మొదటిసారి 50,000 మంది జెరుబ్బాబేలు నాయకత్వంలో ఇశ్రాయేలు వారు యూదా దేశానికి యెరూషలేముకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జెరుబ్బాబేలు నాయకత్వంలో ఎందుకు వచ్చారంటే, జెరుబ్బాబేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. కోరేషు ద్వారా దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే పడిపోయినటువంటి దేవాలయాన్ని తిరిగి మరలా కట్టండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 50,000 మంది తిరిగి యూదాకు వచ్చినప్పుడు, యెరూషలేముకు వచ్చినప్పుడు వచ్చినటువంటి క్రొత్తలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ రాస్తాడు జకర్యా గ్రంథంలో, వాళ్ళు వెంటనే దేవుని యొక్క ఆలయాన్ని బాగు చేసి పునాది రాయిని పెట్టేశారట. అక్కడే అంటాడు, నీ శక్తి చేతన కాదు, నీ యొక్క బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఈ పనిని జరిగిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పునాది రాయి పెట్టేటప్పుడు వాళ్ళందరూ అన్నారట, ఏమన్నా తెలుసా? కృప కలుగునుగాక. ఏమన్నారండి? పునాది రాయి పెట్టేటప్పుడు మనం అనాల్సిన మాట ఏంటి? కానీ మనం ఏమంటాం? పునాది రాయి పెట్టేటప్పుడు అయ్యగారు ఆగండి అంటాం కదా. నువ్వు ఎప్పుడైతే ఆగండి అన్నావో అది ఆగిపోతుంటుంది అలాగా. దేవునికి స్తోత్రం. ఆగండి కాదు, పునాది రాయి పెట్టినప్పుడు మన నోటిలో నుంచి రావాల్సిన మాట ఏంటంటే కృప కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇల్లులు కట్టుకుంటే యేసునామములో వారి గృహములకు కృప కలుగునుగాక, మీ సంతానానికి కృప కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక. రైట్. అక్కడ ఏడుస్తున్నారట, బొబ్బలు పెట్టి ఏడుస్తున్నారట. ఇంతకుముందు పాత మందిరాన్ని చూసి ఇప్పుడు కట్టబోయే మందిరాన్ని ఆలోచించినటువంటి పెద్దలందరూ కూడా ఏడుస్తున్నారట. అయ్యో, అప్పుడున్న మందిరం ఎంత ఘనంగా ఉండేది, ఎంత దీవెనకరంగా ఉండేది, ఎంత వైభవంగా ఉండేది, ఎంత ఉన్నతంగా ఉండేదని గొల్లు పెట్టి ఏడవడం మొదలుపెట్టారంట. కొంతమంది ఏమో ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నామనే సంతోషంతో కేకలు పెడుతున్నారు. ఏది ఆనంద కేకో ఏది దుఃఖ కేకో తెలియలేదంట ప్రజలకి. చాలా దూరం వినబడిందంట ఆ గోల, ఆ కేకలు చాలా దూరం వినబడ్డాయంట.
అప్పుడు బంగారపు ఒక పుస్తకంలో నేను చదివాను, అక్కడ బంగారపు మందసము లేదట. మందసం లేదే కాక వాళ్ళ దగ్గర. మందసం ఏమైపోయిందో తెలియదు. ఎందుకంటే ఇలా 70 సంవత్సరాలు బందీలోకి వెళ్ళిపోయారు. ఈ 70 సంవత్సరాల్లో మందసం ఏమైపోతుందో తెలియదు. అక్కడ ఒక పుస్తకంలో చదివిన ఒక ఆయన రాశాడు, అక్కడట ఇత్తడి మందసాన్ని చేసుకున్నారట. ఎంత దరిద్రం అండి, ఎంత దిగజారిపోయారండి. ఆ దేవాలయపు పునాది రాయి పెట్టారు. పరిసయ రాజ్యం నుండి ధనం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. వీళ్ళ పునాదులు వేశారు. వీళ్ళ 70 సంవత్సరాలు ఎందుకు కదా ఊరు పెట్టి వెళ్ళి తిరిగి వచ్చారు కదా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ దేవాలయపు పునాది వేసి మెల్లంగా చల్లారిపోయారు. చూడండి, ఏదైనా వేడి ఎప్పుడు ఉంటుందంటే మొదట్లోనే ఉంటుంది వేడి. అసలు మొదట్లో చేసాయి కట్టే చూసాయి కత్తే వేసేలాంటి పునాది వేసామంటే స్లాబ్ వేసేలాంటి అంటాడు. అసలు అక్కడ ఆ ప్రారంభంలో ఉన్నటువంటి కబుర్లు చూస్తే ఏముంటుందండి, ఇప్పుడు ఇల్లు అయిపోయిందా, ఇల్లు ఓపెనింగ్ కూడా చేసేస్తాం. అక్కడ పునాదులు వేసేటప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి కబుర్లు చూస్తే ఇల్లు ఓపెనింగ్ కూడా చేసే శుభ్రంగా అందులో భోజనాలు కూడా అక్కడ వరకు ఆలోచిస్తారు. ఏదైనా ప్రారంభంలో చాలా ఉజ్జీవంగా ఉంటాం, చాలా ఉత్సాహంగా ఉంటాం. కానీ పని కొనసాగించేటప్పుడు ఏమవుతుంటుందంటే ఆ ఉత్సాహము, ఆ ఉజ్జీవం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యంలో ప్రభువు అంటాడు, కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. ఎందుకో తెలుసా? మొదట్లో ఉన్నవాడు అడగే రాడండి. ఎందుకంటే వీడు ఉత్సాహం అంతా ఇక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల ఉత్సాహం కూడా ఎక్కడ వరకు ఉంటుంది తెలుసా? బాప్తీసం పొందిన 2 రోజులే, 2 వారాలు. నేను బాప్తీసం పొందాను బైబిల్ అట్టుకుని వచ్చేస్తాడు. అంతకు 3వ వారం వచ్చేసరికి మెల్లంగా. కొంతమంది మొదటి వారం కూడా రారనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. బాప్తీసం గురించి మాట చెప్తాను, జాగ్రత్తగా. ఒకసారి కొంతమంది పాస్టర్ గారులు అందరూ మీటింగ్ జరిగితే పాస్టర్ గారుల మీటింగ్లో కూర్చొని ప్రార్థన అయిన తర్వాత భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారట. అది వర్షాకాలం అట. వర్షాకాలం పురుగులు ఎక్కువ పుచ్చిపోతుంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుంటున్నారట. నా మందిరంలోకి పురుగులు వచ్చేస్తున్నాయి, మా మందిరంలో పురుగులు వచ్చేస్తున్నాయి, నువ్వేం చేసావు అనుకుంటున్నారంట. ఒకడు అంటున్నాడంట, నేను చుట్టూ మెస్ కట్టించేసాను అన్నాడంట ఒకడు. ఇంకొక ఆయన అన్నాడంట, లేదు నేను స్ప్రే చేయించేసాను అన్నాడంట. ఇంకొక ఆయన మాట్లాడడానికి కూర్చున్నాడంట. మీ మందిరంలోకి పురుగులు రావట్లేదా అన్నాడట. మా మందిరంలో పురుగులు రావట్లేదా అన్నాడట. అజ్జి బాబు ఏం జరిగింది, ఏం చేసావో చెప్పు మాకు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, మందిరంలోకి వచ్చిన ప్రతి పురుగుకి బాప్తీసం ఇచ్చేస్తాను అన్నాడట. ఏం చేస్తాడు ఈయన? అంతే, బాప్తీసం ఇచ్చేదానికి పాత్ర. మందిరం లేదు, దేవుడు లేదు, భక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అయిపోతుంది నేటి కాలపు బాప్తీసాలు తీసుకున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితం.